ఏంది బావా ఎక్కడికి వెళ్తున్నా? లంచ్ చేయకుండా పోతే గొడవలు అయిపోతాయి అంతే. రేయ్, లోకంలో మనుషులు తినే జంతువులన్నీ కోసే మంచి లంచ్ తయారు చేయండి రా. లంచ్ అదిరిపోవాలా. అదేంది బాబా, నువ్వు శాకాహారి కదా? అయితే ఏందే మీరు అందరూ వచ్చిండ్లా? వస్తే మాత్రం ఇలాంటి శుభకార్యాలకి మాంసాహారం మంచిది కదా బాబా. సాంప్రదాయబద్ధంగా శాకాహారమే ప్రిపేర్ చేయించు. ఇంతకీ వంట ఎవరు చేస్తున్నారు? ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలా. నీవు ప్రాణమల్లే ఏకమైన రసలీలలోనా వెన్నెలైనా చీకటైనా అదేంటే వెంటపడి సతాయించి మరీ కొనిపించుకున్నావు కదా, ఎవరికి రాఖీలు కట్టలేదా? ఎవరు కట్టించుకోలేదు మమ్మీ, అది మ్యాటర్. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు తల్లి. అంటే నువ్వు అమ్మాయి కాకుండా డైరెక్ట్ అమ్మాయి అయిపోయావు అనమాట. ఇంకా నయ్యం, పెళ్లి కాకుండానే అమ్మాయి అయిపోయావని అడగలేదు. ఓసై ముదురు మాటలాపి మ్యాటర్ చెప్పు. నిన్న రాఖీ ఫెస్టివల్ కదా, నేను నా క్లాస్మేట్స్ లాగానే రాఖీలు పట్టుకెళ్లాను. నేను బ్యాగ్ లో నుంచి రాఖీలు తీస్తుండగానే
బాయ్స్ క్లాస్ రూమ్ లో నుంచి స్టాప్ బ్లాక్ లో మాయమైపోయారు. స్టాప్ బ్లాకా? అదేంటే? సినిమా లాంగ్వేజ్ నీకు తెలియదులే. అసలు మ్యాచ్ ఏంటంటే వాళ్ళెవరు నా సిస్టర్ గా ఒప్పుకోవట్లేదు. యు మీన్? ఐ మీన్ కాదు, దే మీన్. వాళ్ళందరూ నాలో ఓ తమన్నాని ఓ సమంతాన్ని చూసుకుంటున్నారు. ఓసై, నువ్వు ఇంకా ప్రైమరీ స్కూలేనే? ఏంటి మాటలు, ఏంటి ఫీలింగ్స్? ఆ తప్పు నాది కాదు, ఆ ఫీలింగ్స్ నావి కాదు. పద, బయట మీద ఆటో వచ్చేస్తుంది. పద. బాయ్ మమ్మీ. బాయ్ పింకీ. బా. ఓకే బాయ్ నాన్న, జాగ్రత్త. సరే మమ్మీ. ఎక్కువ అల్లరి చేయొద్దు. ఓకే ఓకే బాయ్. బాయ్. బాయ్ మమ్మీ. Hi Sri, my mom. Usha, come. Is not reachable. Please call. Have called is not reachable. Please call later. ఈ మను ఫోన్ రీచ్ అవ్వట్లేదేంటి? ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూస్తే పోలా? మమ్మీ, నమస్తే నమస్తే. పద మమ్మీ. మమ్మీ, ఈమె మను వాళ్ళ మమ్మీ. ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఆయాస్ పడుతుందేంటి? ఆస్తమానా? చిచి, అలాంటిదేం లేదండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. రేపటి నుంచి పళ్ళు తోముకొని చేయండి. మమ్మీ, తను మను వాళ్ళ నాన్నమ్మ. అదేంటి ఆ నవ్వు, ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మూగ చెవిటి దానిలో ఉంది. అయ్యో, అదేం కాదండి, ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది అంతే. నమస్తే అండి. మమ్మీ, తను శ్రావణి, మను వాళ్ళ అన్నయ్య భార్య. నమస్కారం అండి. వాట్స్ దిస్ అండి పిండి? పిలిస్తే ఆంటీ అని పిలు, లేదా మేడం అని పిలు.
ఆ, ఈ ఇంట్లో మేల్ పాపులేషన్ ఎవరు లేరా? నేనున్నాను. మై హూనా, గుడ్ మార్నింగ్, నమస్కారం. మమ్మీ, మను ఫాదర్. ఆ, ఆ. ఆయనే మా ఆయన. మను ఫాదర్ మీ ఆయన ఒక్కరు కాకపోయినా నాకేం సమస్య లేదు. రామరామ, నా ఉద్దేశం అది కాదు, పరిచయం కోసం చెప్పానంతే. నాకు ఓవర్ యాక్షన్ లా అనిపించింది. బీ ఇన్ యూర్ లిమిట్స్. ఉషా, ఇంతకీ నీ లవర్ ఎక్కడా? డిస్టర్బ్ చేశానా? అక్క అది కరెంట్ పోయిందక్క. ఆ కరెంటు తీసింది నేనేగా. మీ ఇద్దరిని గదిలోంచి బయటికి రప్పించడానికి నేనే తీసా. బయటేం పని? లోపలేం పని? పదండి పదండి, మమ్మీ పిలుస్తుంది. సో మీ ఫ్యామిలీ ఇదేనా? మా ఆయన దుబాయ్ లో ఉంటారండి. పాప స్కూల్లో ఉంది, లేకపోతే ఇక్కడే క్యూలో ఉండేవారు. మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా? కాదు, నిశ్చితార్థం చేస్తాను. పోల్ మ్యామ్ చెప్పే. ఓకే, ఇంకా సేపట్లో వచ్చే ముహూర్తం 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి ఆ ముహూర్తానికే నిశ్చితార్థం జరిగిపోవాలి. వెంటనే అయిపోవాలంటే ఎలాగండి? బ్రేక్ఫాస్ట్ అంత ఈజీ కాదు కదా. నేను నిన్ను ఈజీనా డిఫికల్టా అని అడగలేదు. ఎస్ ఆర్ నో చెప్పమన్నాను. ఎస్. నో నో నో. ఇప్పుడు ఒపీనియన్ పోల్ ఎవరూ అడగట్లేదు. అయినా మీ అందరితో నాకేం పని లేదు. నేను బ్రైడ్ మదర్, అదిగో బ్రైడ్ గ్రూమ్ మదర్. మేమిద్దరం చేసేసుకుంటాం. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి, కానీ పెళ్లి చేసుకునేది వేరే ఇద్దరు కదా. ఈవిడెవరు? ఇంటి కోడలా, అపోజిషన్ లీడరా? అత్త రూలింగ్ అయితే కోడలు అపోజిషనే కదా, నేచురల్. మీరు ఈవిడ మాటలేం పట్టించుకోకండి, నేను రెడీ. అత్తయ్య, మను లేకుండానా? వాడు నా కొడుకే, నా మాట జవదాటాడు. డౌటే లేదు, ఈవిడ కైకి ఈ రేంజ్ లో మాట్లాడుతోందంటే మనవాడు అడవిలు పట్టిపోవాల్సింది, లేదా దానికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి ఊర్మిళ్ళ నిద్రపుచ్చాల్సిందే. నా భయం కూడా అదే మావయ్య. అదే జరిగితే మను ఈ ఉషా చెప్పులతో కాపురం చేయాల్సి వస్తుందేమో. ఇంతకీ మనోగాడేడి? ఏంది బావా ఇదే? మందు అనుకుంటున్నావా లేకపోతే మంచినీళ్ళు అనుకుంటున్నావా? ఆయన ఏ తాగిన అలాగే తాగుతారండి. వామ్మో వామ్మో, ఏం స్పీడు! బోలా, ఒలింపిక్స్ లో మందు తాగే పోటీ ఉంటే మన మేజర్ బాబు గాని పంపించాలా? ఏం స్పీడు, ఏం స్పీడు! అట్లా గుండెలు బాదుకోవటం కాదు, ఇప్పుడు నువ్వు కూడా నాలాగే తాగాలి. రై పెస్ట్ కంట్రోల్ రో, గ్లాస్ నిండా పోయి. ఒరే ఒరే ఒరే, ఒక స్మాల్ పోసి కొంచెం సోడా వేసి మంచినీళ్ళు లేరా? చూడా వాటరా, రేయ్ మొత్తం మందే పోయి. ఏంటిదే మేజరు ఇవాళ నన్ను రేప్ చేసేటట్టున్నాడే. మిస్టర్ బాస్,
ఇవాళ నేను ఎలా చెబితే నువ్వు అలా చేయాలి. ఆ, లేదనుకో తుపాకీ తీస్తారు గురువుగారు, మందు తాగడం ఆర్ట్. ఈ గ్లాసు మీరు క్షణంలో తాగలరు, నాకు తెలుసు. రేయ్, మందు కొట్టడం అంటే జోబులు కొట్టడం కాదురా. సోడా లేకుండా వాటర్ లేకుండా ఎట్టరా మందు కొట్టేదే? ఎట్టాగా? ఇట్టాగా. మిలిటరీ అంటేనే క్రమశిక్షణ, చెప్పిన పని జరిగిపోవాలి అంతే. ఓ నాయనో, మా బావగారు ఏదో ఒకటి చేసేటట్టున్నాడే. ఇవాళ ఏం చేయాలా? రే పురుగో, పురుగు కాదండి, పురుగుల మందు. ఏదోట్లే గాని ఆ గ్లాసు నిండా మందు పోయి. రే బోలా, సార్ బావా చీస్. రే పురుగు మందు ఇంకో బడల్ని. ఇదేటి మీ హోటల్లో ఇడ్లీ సాంబార్ పూరి కూడా దొరకవా? ఈడేటి పోలిచ్చాడు తింటానికి. ఈ పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సుందరం గారు చెప్పాడే, బొకే గురించి తెలియకపోవడం ఏంటి? చిత్రంగా ఉందే. ఏయ్, సార్, అలా గుడ్లు తెలేసి చూస్తావేంటి? మెనూ ఇచ్చి ఆర్డర్ తీసుకో. అలాగే సార్. ఏయ్, హొంగే. అలా పట్టుకుని నిలబడు. సుందరం, ఈ పిల్ల వెళ్ళాక నీ సంగతి చెప్తా. ఓలమ్మో, ఇదంతా ఇంగ్లీష్ లో ఏడిసింది, నానేడ్చేయాలా? ఆర్డర్ చెప్పాప్స్, నీ ఇష్టం. నీ ఇష్టం అంటావురా? అవునులే, నీదేం పోయింది? హోటల్ నీది, ప్లేట్లు నీవి. ఈడ ఏటి బాగుంటుందో నాకేటి తెలుస్తాది. నీ ఇట్టం, నువ్వు ఏడు తెప్పించినా తింటా. ఈ భాష ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఏయ్ వెయిటర్, ఏంటలా చూస్తావు? మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఉప్పు కారంలా ఎంత బాగున్నారో. ఉప్పు కారం కప్పు సాసర్ లాంటి పోలికల తర్వాత ఫస్ట్ వెళ్ళి ఫ్రైడ్ రైస్ తీసురా. ఓలమ్మో, ఫ్రైడ్ రైసా? అదిరిపోనాది. మా ఇంటికాడ మస్తాన్ బండిగాడు 100 రూపాయలకి ఫ్యామిలీ ప్యాకెట్టాడు, ముగ్గురు తినొచ్చు. ఆర్ యూ జోకింగ్? ఈ హోటల్లో 100 రూపాయలు టిప్ ఇస్తారు. ఏయ్, నువ్వు అప్పులు లేకుండా బతుకుతున్నావంటే కారణం ఈ టిప్పులే. డోంట్ వరీ, నీకు కూడా 100 రూపాయలు టిప్ ఇస్తా. వెళ్ళి ఫ్రైడ్ రైస్ పట్రా. సార్, మీరు ఇలా టిప్ ఇస్తా నిప్పెడతా అని డైలాగులు చెప్తే నేను చెప్పేస్తా. అబ్బయ్యా, నువ్వు చెప్పేసినా బూటేసినా నువ్వు వెయిటర్వి కదేటి, ఓనర్ అయిపోతావేటి. ఆ ఫ్రైడ్ రైస్ ఏదో బేగి పట్రా. పో పో పో, పో. ఒక సెకండే. రాయ్ అని తాగించాలు లే. యాప్స్ కూర్చో.
అబ్బయ్యా నువ్వు గచ్చి తుడుతున్నావా పడవ నడుపుతున్నావా? నువ్వేటి ఇట్లాంటి పనికి వాళ్ళందరినీ పనిలో పెట్టుకుని పోటీలు నడుపుతున్నావా? అబ్బయ్యా గచ్చు తుడిసేదాను ఇది కాదు నా చూపిస్తానుండు. ఇటీ ఇట్ట నీళ్ళలో ముంచి ఇట్ట గట్టిగా పిండాలి. ఇప్పుడు చూడు. ఇట్ట తుడవాలి పని చూసి నేర్చుకో. ఎలు నువ్వు ఓనర్వా? అవును. నువ్వు ఓనర్ అయితే నేను ఓనర్ని. ఏటంటున్నాడు? వాడేమంటే మనకెందుకని, ఫుడ్ వస్తుంది తిందాం. కూర్చో. పెట్టా పెడుతున్నా. ఏటట్ట సొత్తున్నావు? అమ్మోరికి నైవేద్యం పెట్టినట్టే కదా. ఏంటో కాలమహిమ. నల్లటి ఇడ్లీలు చూశాను, తెల్లటి గారెలు చూశాను. ఇది లైఫ్లో ఫస్ట్ టైం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎలా క్లీన్ చేయాలో డెమో ఇవ్వడం చూశాను. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాట్లాడే భాష ఇదేనా? అనుమానంగా ఉందే. కీబోర్డ్ల గురించి మౌజుల గురించి మాట్లాడాల్సిన అమ్మాయి చీపుర్ల గురించి సబ్బుల గురించి ఎందుకు మాట్లాడింది? అనుమానంగా ఉందే. బాగుంటుంది తిను. ఏమండి సలోమి కిలామి కిలోకి అచ్చోకి. చెవులు చెప్పేది సీక్రెట్, అది నాకు అర్థం అవ్వాలా వద్దా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. సింధు మనోల జంట ముచ్చటగా ఉందంటున్నాను. దానికి నువ్వు సిగ్గుపట్టం దానికి? నాకు మన పెళ్లి రోజు గుర్తొచ్చి సిగ్గేస్తుంది. నాకు మన పెళ్లి రోజు గుర్తొస్తే బాధగా ఉంటుంది. అయినా ఇది ఆడాళ్ళ ఫంక్షన్. ఇంతకీ నేనుండొచ్చా? నేను వస్తాలేండి. ఏమండి ఆవిడంటుంది మీ గురించి కాదు, మీరు కూడా మాలో ఒకరే. ఓ అంటే మీరు ఇంటి మనిషి కదండి. మాయ గారు ఇక మీకు తప్పేయట్లేదు. పోల్, ఈ పురోహితుడు మంత్రాలు చదవకుండా మొహాలు చూస్తున్నాడేంటి? పురోహితుడు కూడా మగాడే కదా, ఏదో నాలాగా ముచ్చట పడుతున్నాడు.